బయటికి ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పత్రికలోని వార్తలను మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలను చూస్తున్నట్లయితే బ్యానర్ ఐటంగా చూడవచ్చు. మనం ఇక్కడ అధికారం మళ్ళీ బీఆర్ఎస్ అంటూ కూడా ఇక్కడ బ్యానర్ ఐటమ్ మనం చూస్తున్నాం. ప్రజలు తిరిగి కేసీఆర్కు పట్టం కడతారంటూ కూడా అఖిలేష్ యాదవ్ చెప్పినటువంటి సందర్భం. నిన్న హైదరాబాద్ విజిట్ చేసిన సందర్భంలో ఏదైతే కేటీఆర్ నివాసంలో కలిసిన సందర్భంగా ఈ మాటలు ఈ వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే ఇక్కడ ఫోటో క్లియర్గా చూడొచ్చు. మనం హైదరాబాద్లోని తమ నివాసానికి విచ్చేసినటువంటి అఖిలేష్ యాదవ్ జ్ఞాపికను అందజేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, అలాగే బండారు లక్ష్మారెడ్డి తదితరులు ఇందులో ఉన్నారు. దానికి సంబంధించి క్లియర్గా ఫోటో ఐటమ్ మనం చూడొచ్చు. ఇక కేటీఆర్ మాకు ఎప్పటికీ స్నేహితులు, కేటీఆర్ను కలిసే ఆత్మీయుడిని కలిసినట్టున్నదంటూ కూడా ఆయన వ్యాఖ్య చేశారు. ఎస్పీ అధినేత ఎంపీ అఖిలేష్ యాదవ్ ప్రశంస. అఖిలేష్ యాదవ్ పోరాట స్ఫూర్తి ఆదర్శం అంటూ కూడా ఏదైతే కేటీఆర్ కితాబ్ ఇచ్చారో దానికి సంబంధించి కూడా క్లియర్గా ఇక్కడ వార్తను మనం చూడొచ్చు. అసెంబ్లీ ఎన్నికల అధికారం కోల్పోయినా పార్లమెంటు పోరులో అద్భుత విజయం సాధించారు. దేశంలోనే 3వ అతిపెద్ద పార్టీగా ఎస్పీని మార్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కితాబ్ ఇచ్చినట్టు ఈ వార్తను మనం క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఏదైతే అఖిలేష్ యాదవ్ ఏమన్నారో ఒకసారి చూడొచ్చు క్లియర్గా ఇక్కడ వార్తను. గతంలో మేము చాలా తక్కువ సీట్లు గెలిచాం, కానీ ప్రజలు మా వెంటే నిలిచారు. వారి మద్దతుతోనే నేడు యూపీలో బీజేపీని 2వ స్థానానికి నెట్టి 37 మంది ఎంపీలతో లోక్సభలో బలంగా ఉన్నాం. ప్రజలు ఎప్పుడు ఎవరికి అండగా నిలబడతారో ఎవరు ఊహించలేరు. ప్రజల వెంట ఉంటే వారే మనకు అవకాశాన్ని ఇస్తారు. ఖచ్చితంగా తెలంగాణలోనూ ప్రజల ఆలోచనలో మార్పు వస్తుందని ఆశిస్తున్నానంటూ అఖిలేష్ యాదవ్ చెప్పినటువంటి సందర్భానికి సంబంధించినటువంటి వార్త మనం క్లియర్గా చూడొచ్చు. ఇక తెలంగాణ ప్రజలు తిరిగి కేసీఆర్ పాలనకు పట్టం కడతారనే నమ్మకం తనకు ఉన్నదని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అఖిలేష్ యాదవ్ చెప్పారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమని, తెలంగాణలో రాజకీయ పరిస్థితులు త్వరలో మారుతాయన్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడితే తప్పకుండా అండగా ఉంటారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసినప్పుడు దగ్గరి వ్యక్తిని, సొంత మనిషిని, ఆత్మీయుడిని కలిసిన అనుభూతి కలుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. కేటీఆర్ తమకు స్నేహితులని, తాము ఎల్లప్పుడూ వారితో కలిసే ఉంటామని ఈ సందర్భంగా ఆయన చెప్పినటువంటి సందర్భంకి సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చినటువంటి అఖిలేష్ యాదవ్ శుక్రవారం సాయంత్రం నందీనగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడరు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మహమూద్ అలీ తదితరులు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించి అఖిలేష్కు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్ హరీష్ రావు శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు. ఆ తర్వాత సుమారు గంట పాటు నేతలంతా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. సమావేశం అనంతరం అఖిలేష్, కేటీఆర్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పుంజుకుంటుందంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి సందర్భానికి సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు మనం. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పనితీరు తమకు ఆదర్శమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఏదైతే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన పార్లమెంటు ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి దేశంలోనే 3వ అతిపెద్ద పార్టీగా ఎస్పీని నిలబెట్టారని అఖిలేష్ యాదవ్ను ప్రశంసించారు. అదే స్ఫూర్తితో బీఆర్ఎస్ కూడా బౌన్స్ బ్యాక్ అవుతుందని, మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అఖిలేష్ యాదవ్ మరోసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్తో సమావేశం అవుతారని తెలిపారు. ఈరోజు తనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు అందరితో చర్చించి తమ పార్టీ ఆతిథ్యం స్వీకరించినందుకు అఖిలేష్ యాదవ్కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్, పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, నాయకులు కురువ విజయ్ తదితరులు ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఫోటో వార్తను క్లియర్గా చూడొచ్చు మనం. ఏదైతే హైదరాబాద్ నందీనగర్లోని నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమావేశమైనటువంటి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అఖిలేష్ యాదవ్, చిత్రంలో మాజీ మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, అలాగే ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, బండారి లక్ష్మారెడ్డి, మాధవరం కృష్ణారావు, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఇతరులు కూడా ఉన్నట్టు క్లియర్గా ఇక్కడ ఫోటో వార్తను కూడా చూడొచ్చు. రైట్, ఇంకా మిగతా వార్తలు చూసుకున్నట్లయితే మనం ఏదైతే పట్నం బడికి ఫుడ్ పాయిజన్ అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. మరొకటి
ఒకే రోజు నగరంలోని 2 స్కూళ్లలో 66 మంది విద్యార్థులకు అస్వస్థత. బాగ్లింగంపల్లి గురుకులంలో 22 మందికి అనారోగ్యం. చంద్రానాయక్ తండా పాఠశాలలో మరో 44 మందికి, అలాగే ఆహారం తిన్నాక వాంతులు, విరేచనాలతో చిన్నారుల అవస్థ, దవాఖానాలకు తరలింపు, ఆలస్యంగా పేరెంట్స్కు సమాచారం. ఏదైతే బాగ్లింగంపల్లి గురుకుల పాఠశాలలో 22 మందికి అనారోగ్యం పాలయ్యారు. అలాగే చంద్రనాయక్ తండాకు సంబంధించినటువంటి పాఠశాలలో 44 మందికి అస్వస్థకు గురయ్యారు. ఆహారం తిన్నాక వాంతులు, విరేచనాలతో చిన్నారులు అవసరపడంతో ఆసుపత్రికి తరలించి వారిని చికిత్స చేస్తున్నటువంటి సందర్భం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. ఏదైతే గురుకులాల్లో మధ్యాహ్న భోజనం పథకం సంబంధించి కావచ్చు, మధ్యాహ్నం ఆహారం తిన్న తర్వాత చాలా గురుకులాల్లో ఇలా పిల్లలు అస్వస్థకు గురవుతున్నారు. అలాగే చాలా మరణాలు కూడా సంభవించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. చంద్రనాయక్ తండా పాఠశాలలో శుక్రవారం ఫుడ్ పాయిజన్తో అస్వస్థకు గురై కొండాపూర్ ఏరియా దవాఖానాలో చికిత్స పొందుతున్న విద్యార్థులు అంటూ కూడా ఇక్కడ ఫోటో వార్త క్లియర్గా చూడొచ్చు. ఏదైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నట్టు వైద్యులు కూడా చూస్తూ ఉన్నాం. మనం దీనికి సంబంధించి డీటెయిల్గా చూసే ప్రయత్నం మనం చేద్దాం. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఒకే రోజు 66 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురయ్యారు. బాగ్లింగంపల్లిలోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో గురువారం రాత్రి పాడైపోయినటువంటి పెరుగును ఆహారంలో ఇవ్వడంతో 22 మంది చిన్నారులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. మాదాపూర్ పరిధిలోని చంద్రనాయక్ తండా ప్రాథమిక పాఠశాలలో కలుషితమైనటువంటి పాయసం తిని 44 మంది విద్యార్థులు దవాఖానా పాలయ్యారు. అన్ని వసతులు అందుబాటులో ఉండాల్సిన మహానగరంలోనే ఒకే రోజు 66 మంది విద్యార్థులకు అస్వస్థకు గురి కావడం అందరినీ విస్మయానికి గురి చేసినటువంటి సందర్భానికి సంబంధించి వార్త చూడొచ్చు క్లియర్గా. ఇదైతే పట్నం బడికి ఫుడ్ పాయిజన్ అంటూ ఇక్కడ ఈ వార్త చూసాం. మనం ఇదే కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు విద్యార్థులకు పాడైనటువంటి భోజనం పెడతారంటూ కూడా ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రశ్నించినట్టుగా అయితే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సినటువంటి విద్యార్థులకు పాడైన భోజనం పెట్టి వారి ప్రాణాలతో చెలగాటమాడతారా అని ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మండిపడ్డారు. బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ఆయన స్పందిస్తూ విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత విషయంలో నిర్లక్ష్యం తగదని సూచించారు. పేద విద్యార్థి లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి సకల వసతులు కల్పించిందని గుర్తు చేశారు. 2016లో బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకులాన్ని ఏర్పాటు చేయగా బీఆర్ఎస్ పాలనలో ఏనాడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని పేర్కొన్నారు. నాడు విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి ఆహారం అందించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను, విద్యార్థులను పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. అయితే క్లియర్గా ఫోటో వార్త చూడొచ్చు. కొండాపూర్ ఏరియా దవాఖానాలో విద్యార్థులకు చికిత్స చేస్తున్నటువంటి సిబ్బంది అంటూ కూడా క్లియర్గా చూడొచ్చు. తల్లిదండ్రుల ఆందోళన అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకులంలో 337 మంది విద్యార్థినులు చదువుతున్నారు. గురువారం రాత్రి భోజనంలో బీరకాయ పప్పు, క్యారెట్ వేపుడు, సాంబారు, పెరుగు పెట్టారు. భోజనం తిన్న తర్వాత తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో విద్యార్థులు అవసరపడ్డారు. వారిని అంబులెన్స్లో కింగ్ కోఠి, నిలోఫర్ దవాఖానాలకు తరలించారు. పాడైనటువంటి పెరుగు తినడం వల్లే అస్వస్థకు గురైనట్టు విద్యార్థినులు తెలిపారు. ఘటన గురించి తెలిసి తల్లిదండ్రులు గురుకుల పాఠశాల వద్దకు, దవాఖానాల వద్దకు చేరుకునే ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రనాయక్ తండా పాఠశాలలో 44 మంది ఏదైతే చంద్రనాయక్ తండా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుషితం కావడంతో 44 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనంలో అన్నం, ఆలుగడ్డ కూర, పప్పు, పాయసం అందజేశారు. మధ్యాహ్నం 1:30 నుంచి విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులతో అవస్థలు పడ్డారు. పాఠశాలలో మొత్తం 107 మంది విద్యార్థులు ఉండగా 44 మంది అస్వస్థకు గురయ్యారు. ఉపాధ్యాయులు అంబులెన్స్ ద్వారా 38 మందిని కొండాపూర్ ఏరియా దవాఖానకు తరలించారు. 6గురిని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో నానక్రామ్గూడలోని రెయిన్బో దవాఖానాకు తరలించి చికిత్స అందించారు. మధ్యాహ్న భోజనంలో పాడైన పాయసం తినడం వల్లనే అస్వస్థకు గురైనట్టు తెలుస్తుందని చెప్పేసి వైద్యులు చెప్పినటువంటి సందర్భానికి సంబంధించి క్లియర్గా చూడొచ్చు. రైట్, ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ఏదైతే సింగరేణి సొమ్ముతో సీఎం ఫుట్బాల్ అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. ఏదైతే సింగరేణి సొమ్ముతో సీఎం ఫుట్బాల్ ఆడుతున్నారు, ఏదైతే ఆ సొమ్ముతోటే ఫుట్బాల్ ఆడుతున్నటువంటి సిచ్యువేషన్, దానికి సంబంధించి క్లియర్గా వార్త చూడొచ్చు. మెస్సీతో మ్యాచ్కు సంస్థ నుంచి 10 కోట్లు వెళ్ళాయంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. సొంత డబ్బులతో చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రచారం. రేవంత్ సర్కారుపై కన్నెర చేస్తున్న కార్మిక లోకం తమ కష్టార్జితాన్ని దుబారా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు అయినా ప్రైవేటు ప్రోగ్రాంకు 100 కోట్ల దుబారా, ఫుడ్ పాయిజన్లు జరుగుతున్న పట్టని వైనం, విద్యామంత్రిగా ఉండి కనీసం సమీక్షించని సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు.
ఓవైపు తమ రక్తాన్ని చెమటగా మార్చి భూగర్భం నుంచి నల్ల బంగారాన్ని వెలికితీస్తున్న సింగరేణి కార్మికులకు, మరోవైపు భావి భారత పౌరులైనటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నది. తమ కష్టార్జితాన్ని ప్రైవేటు ప్రోగ్రాం కోసం దుబారా చేస్తుండడంపై కార్మిక లోకం బగ్గుమల్లున్నది. ఓవైపు గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకోకుండా సింగరేణి సొమ్మును ఆర్పాటలకు ఖర్చు చేయడం ఏంటంటూ కూడా కార్మిక లోకం ప్రశ్నిస్తుంది. దీనికి సంబంధించి క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. మనం ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. విద్యావేత్తలు, రాజకీయవేత్తల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల బాగు కోసం ఆ నిధులు వాడినా బాగుండేదని, కార్మికుల శ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం బూడిదలో పోస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు విద్యార్థులు కలుషితాహారం బారిన పడి దవాఖానల పాలైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మెస్సీతో ఫుట్బాల్ ఆడే కలల్లో తేలియాడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఒకే రోజు 2 చోట్ల 66 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో తీవ్ర అస్వస్థకు గురైనా కనీసం వారిని కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. సర్కారు నిర్లక్ష్యం కారణంగా గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్న పట్టని సీఎం ఫుట్బాల్ ఆట కోసం ఢిల్లీకి వెళ్లి మరీ అధిష్టానం పెద్దలకు ఆహ్వానాలు అందించడంలో తలమునగలు కావడంపై ప్రజలు బగ్గుమంటున్నారు. కార్మికుల కష్టార్జితం మంచి నీళ్ళలా పోస్తున్నారంటూ కూడా వార్త చూడొచ్చు. సింగరేణి ప్రగతి కోసం కార్మికులు రేయింబవల్లో తమ ప్రాణాలను పరంగా పెడుతున్నారు. తాము కొవ్వొత్తిలా కరిగిపోతూ జాతికి కరెంటు వెలుగులు నింపుతున్నారు. ఇలాంటి కార్మికుల రక్త మాంసాలతో పోగైనటువంటి సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం తమ సోకులకు వాడుతున్నది. కార్మికుల కష్టార్జితాన్ని మంచినీళ్ళ ప్రాయంలా ఖర్చు చేస్తున్నది. అంతర్జాతీయ క్రీడాకారుడు మెస్సీ ఆడబోయే ఫుట్బాల్ మ్యాచ్కు ప్రభుత్వం స్పాన్సర్షిప్ చేయించుకుంది. క్రీడల అభివృద్ధి పేరిట 10 కోట్ల నిధులను సింగరేణి నుంచి వినియోగిస్తున్నది. సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి డబ్బును ఇష్టారాజ్యంగా వాడటాన్ని కార్మిక లోకం వ్యతిరేకిస్తున్నది. గుట్టల్లా బకాయిలు ఏదైతే వాస్తవానికి సింగరేణి ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ప్రతి నెల డీజిల్, వేతనాలు, సంస్థ నిర్వహణ ఖర్చుల కోసం సంస్థకు 3,000 కోట్లు అవసరమవుతున్నాయి. ఈ మేరకు ఆదాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంస్థ నిర్వహణకు ప్రతి నెల బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్టుపై ఆధారపడుతుంది. అంటే తాత్కాలికంగా అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. రైట్, పెద్ద దిక్కే పట్టించుకోకుండా ఎట్లా అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి పెద్ద దిక్కు. ఇక విద్యాశాఖ మంత్రి అంటే పిల్లలందరికీ సంరక్షకుడు. వారి చదువులే కాకుండా మంచి చెడ్డ చూసుకోవాలి. రాష్ట్రమే తొలి ప్రాధాన్యం కావాలి. ప్రజల క్షేమమే పరమావధిగా భావించాలి. ఓవైపు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని చెబుతూనే మరోవైపు ఫుట్బాల్ ఆట కోసం 100 కోట్లు దుబారా చేస్తుండడం, ఇందుకు సింగరేణి సొమ్మును కూడా వాడుతుండటం, సర్కారు బడి పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఫుట్బాల్ ఆటలోనే మునిగిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విలాసాలకు ఖర్చు చేయడం దుర్మార్గం అంటూ కూడా ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులు ఆరోపిస్తున్నటువంటి సందర్భం సంబంధించి చూడొచ్చు. సింగరేణి సంస్థ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దుబారా చేయడం బాగా పెరిగింది. కార్మికుల కష్టార్జితాన్ని రేవంత్ సర్కారు ఇష్టారీతిన ధారాదత్తం చేస్తున్నట్టు కూడా ఏదైతే కార్మికుల రక్తమాంసాలతో పోగు చేసినటువంటి 10 కోట్లను ఫుట్బాల్ మ్యాచ్ కోసం సీఎం రేవంత్ రెడ్డి విలాసాల ఖర్చు కోసం వాడుకోవడం దుర్మార్గం అంటూ కూడా ఏదైతే మిర్యాల రాజిరెడ్డి ఏదైతే టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి తీవ్రంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భానికి సంబంధించి కూడా క్లియర్గా మనం వార్త చూడొచ్చు. మిగతా వార్త చూసుకున్నట్లయితే ఏదైతే కాంగ్రెస్పై ఉరుముతున్న ఊరంటూ కూడా మరొక వార్తను చూస్తున్నాం మనం. మాట తప్పిన పాలనపై ఏదైతే పల్లె పంచాయతీ అంటూ కూడా ఇక్కడ వార్తను క్లియర్గా చూడొచ్చు మనం. కాంగ్రెస్కు గరకాల్చి వాత పెట్టిన గ్రామీణ ఓటర్లు సగం పంచాయతీలైనా గెలుచుకోలేని ధైర్యం. 2 ఏళ్ల రేవంత్ పాలనపై స్పష్టమైన వ్యతిరేకత ఏర్పడిందంటూ కూడా వార్తను చూడొచ్చు. ముఖ్యమంత్రి ప్రచారం చేసిన దక్కని ఫలితం అంటూ కూడా క్లియర్ కట్గా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. ముఖ్య నేతలకు ముచ్చెమటాలంటూ కూడా ఇక్కడ సబ్ టైటిల్లో ఇక్కడ వార్తను చూడొచ్చు క్లియర్గా. తొలి దశలో కాంగ్రెస్ బీజేపీలకు పరాభవం, వీర్లపల్లి, కాటిపల్లి, ఏనుగుకు ఓటర్ల షాకు, అలాగే సొంత గ్రామాల్లో ప్రతికూల ఫలితాలు. ఏదైతే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ సొంత గ్రామాల్లో కూడా ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఏదైతే వాళ్ళ కూడా గ్రామాల్లో కూడా వాళ్ళ ఏదైతే మద్దతు సంబంధించినటువంటి వాళ్ళు మద్దతు తెలిపినటువంటి సర్పంచులు కావచ్చు, వాళ్ళు గెలవలేకపోయారు. అక్కడ కూడా బీఆర్ఎస్ బాగా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం క్లియర్ కట్గా చూడొచ్చు. సీఎం జిల్లాలో కాంగ్రెస్ డీలా పడిపోయింది. ఏదైతే సీఎం సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ డీలా పడిందంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు మనం. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కే జైకొట్టిన పాలమూరు పల్లెజనం అంటూ కూడా మనం క్లియర్గా వార్తను చూస్తున్నాం.
నజరానాలను నమ్మని అతివా, అలాగే కేసీఆర్పై అభిమానం చాటుకున్న మహిళలు చీరలు ఇండ్ల బిల్లులు ఇచ్చిన బీఆర్ఎస్కే ఓటు వేశారంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. బీఆర్ఎస్కే జైకొట్టిన గిరిజనం, అలాగే గిరిజనులు కూడా బీఆర్ఎస్కే మద్దతు తెలిపారు. బీఆర్ఎస్కే వారి అభిమానాన్ని చాటుకున్నారు. అత్యధిక పంచాయతీల్లో విజయదుంది మోగించారు. తండాలు గూడెలను జీపీలుగా మార్చిన ఫలితం ఏదైతే నాడు కేసీఆర్ సర్కార్ టైంలో తండాలు గూడాలను కూడా గ్రామ పంచాయతీలుగా చేశారు. చాలా తండాలను గూడాలను కూడా గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్కే దక్కుతుంది. ఆ రుణం తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా కూడా వీళ్ళు ఏదైతే బీఆర్ఎస్కే చేకొట్టినటువంటి వైన్యం మనం చూడొచ్చు క్లియర్ కట్గా. కేసీఆర్ ఎస్టీ సంక్షేమానికి ఆ వర్గాల ఆశీర్వాదం అంటూ కూడా వార్తను చూడొచ్చు మనం. బీఆర్ఎస్ అభ్యర్థి ఓట్ల డ్రైనేజీలో ప్రత్యక్షం, వందలాదిగా లభ్యమైన బ్యాలెట్ పేపర్లు. నల్గొండ జిల్లా చిన్న కాపర్తిలో కలకలం, కాంగ్రెస్ ఓడిపోతుందనే బ్యాలెట్ చోరీ. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు, బ్యాలెట్ పత్రాలని సీజ్ చేసిన అధికారులు. మాకు ఓట్లేలే, డబ్బులు తిరిగి ఇచ్చేయండి కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. దీనికి సంబంధించి కూడా ఫోటో ఐటమ్ కూడా చూడవచ్చు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నిలదీత అంటూ కూడా ఫోటో వార్త చూడొచ్చు. మా ఓట్లు కావాలి కానీ మా సమస్యలు పట్టవంటూ కూడా తండాకు మంజూరైనటువంటి సిసి రోడ్డును రద్దు ఎందుకు చేశారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావును జుక్కల్ మండలం బేగంపూర్ తండావాసులు నిలదీశారు. పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం వచ్చినటువంటి ఆయనను అడ్డుకొని వెనక్కి పంపించారు. అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మరొక ఫోటో వార్త చూడొచ్చు క్లియర్గా. మంత్రి జూపల్లికి నిరసన సెగ, కాంగ్రెస్కు అభ్యర్థులు లేక కేసీఆర్ బీసీ బంధు తీసుకున్నటువంటి మహిళను పోటీ చేయిస్తున్నారు. పదవుల కోసం పార్టీ మారిన నువ్వు కూడా నీతులు చెప్తావా అంటూ మంత్రి జూపల్లిని నిలదీశారు. నాగర్కర్నూలు జిల్లా గోపులాపురం వాసులు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయనను అడ్డుకున్నారు. గోబ్యాక్ నినాదాల మధ్య జూపల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి సందర్భం చూడొచ్చు. ఏదైతే కాంగ్రెస్ ఓడింది మొక్కు తీరిందంటూ కూడా ఇక్కడ మరొక ఫోటో వార్త చూడొచ్చు. తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంపై ఓ యువకుడు సంబరాలు చేసుకున్నాడు. తాను కోరినట్టే మంచిర్యాల జిల్లా హచీపూర్లో కాంగ్రెస్ ఓడిపోయి బీఆర్ఎస్ గెలిచినందుకు హర్షం వ్యక్తం చేస్తూ పూదరి శ్రీనివాస్ తన మొక్కు చెల్లించుకున్నారు. ముల్కల్లా గోదావరి పుష్కర ఘాటుకు శుక్రవారం ఉదయాన్నే చేరుకొని గంగమ్మ ఆలయం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి ఆయన మొక్కు తీర్చుకున్నారంటూ కూడా క్లియర్ కట్ ఇక్కడ వార్త చూడొచ్చు మనం. ఇంకా డీటెయిల్గా చూడొచ్చు ఇక్కడ. ఏదైతే ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 11 గ్రామాల్లో విజయం సాధించినటువంటి బీఆర్ఎస్ మద్దతు అయినటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులంటూ కూడా క్లియర్ కట్గా ఇక్కడ చూడొచ్చు ఫోటో వార్తను. పల్లెల నుంచే కాంగ్రెస్ కౌంటర్ మొదలైంది. పంచాయతీ ఫలితాలే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం అంటూ కూడా ఏదైతే గులాబీ సైనికులకు అభినందనలు, విజేతలకు శుభాకాంక్షలు అంటూ కూడా కేటీఆర్ చెప్పినటువంటి సందర్భం సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికార పార్టీ ఆధిక్యతను ప్రదర్శిస్తుంటుంది. 3/2 గ్రామాలు అధికార పార్టీ ఖాతాలో పడిపోతాయి. కానీ ఈసారి అందుకు విరుద్ధంగా అధికార కాంగ్రెస్ సగానికి మించి పంచాయతీలను సాధించలేకపోయింది. అది కూడా ఏకగ్రీవాలకు ఒత్తిడి చేసి ప్రత్యర్థులను బెదిరించి భయపెట్టి దాడులకు తెగబడి అధికార యంత్రాంగాన్ని వాడుకొని కోడ్ను ఉల్లంఘించి చేస్తే దక్కినటువంటి ఫలితం అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎందుకీ భంగపాటు, ఊరు ఎందుకు ఉరుముతున్నది, హామీల ఎగవేత, ఆగిన సంక్షేమ పథకాలు, కానరాని అభివృద్ధి పనులు, రోడ్డెక్కుతున్న వివిధ వర్గాలు, రగిలిపోతున్న రైతు కుటుంబాలు, దగా పడ్డామని నమ్ముతున్నటువంటి సబ్బండ వర్గాలు అన్నీ కాంగ్రెస్ను తరుముతున్నాయి. అందుకే నిన్నటిదాకా నిలదీతలతో ఆగ్రహాన్ని ప్రకటించినటువంటి పల్లెలు ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో తమ ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. మాట తప్పిన కాంగ్రెస్పై మోకా చూసి కొరడా జులిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అంటూ కూడా ఇక్కడ వార్తను క్లియర్ కట్గా మనం చూస్తున్నాం.